హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే చాలా సింపుల్ గా అండ్ ఈజీగా చేసుకునే విధంగా, ఎంత తిన్నా తినాలి అనిపించే విధంగా ఈ దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇక్కడ నేను 1/2 kg దొండకాయల్ని తీసుకున్నాను. ఈ దొండకాయల్ని వాటర్ లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కడగండి. తర్వాత పక్కకు తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో ఇంకోసారి కడిగి కట్ చేసుకుందాం. ఈ దొండకాయల్ని గుత్తి వంకాయలా కాకుండా ఇలా సన్నగా 4 ముక్కలుగా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత ఇప్పుడు 2 ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగించి అందులో మీ స్పైసెస్ కి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 12 ఎండుమిర్చీలు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపి ఆ తర్వాత దింపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఒక 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలిపి దానిపై క్యాప్ పెట్టండి. దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత లోపు పక్కన పెట్టిన మిక్సీ జార్ లోకి కొద్దిగా చింతపండు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అందులోకి 10 వెల్లుల్లిపాయలని వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. దొండకాయ ముక్కలు ఇక్కడ ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇవి ఒక 90% ఉడికించండి. ఈ 90% ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంని వేసి దొండకాయ ముక్కలకి బాగా పట్టుకునే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 15 minutes ఉడికించి మంచిగా మగ్గాక కొత్తిమీర వేసి పక్కకి దింపేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ. ఇలా గనుక దొండకాయ కర్రీని చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.